అయితే నేను చెప్పిన ఇట్లా మమ్మీ నేను ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నా అంటే ఒక 1 year టైం ఇస్తాను, జాబ్ చేసినాక అప్పుడు చూద్దామని చెప్పినాను మా పేరెంట్స్. తర్వాత కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, జాబ్ కూడా చేస్తున్నాము. తర్వాత మా మమ్మీ ఏ కాస్ట్ అని అడిగింది, కాస్ట్ ఫీలింగ్ ఉంది, ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోదాము, అక్కడ ఇద్దరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకొని సెటిల్ అవుదామని చెప్పినాం. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం అట్లా ఒక 4 years, అట్లా ఒక 20 days అయింది. పోయేటప్పుడు చెప్పింది నేను వెళ్తున్నా వస్తా అని చెప్పి, మళ్ళీ తిరిగి రాలేదు. నీకు ఒకటి నిజం చెప్పాలా అక్క అంటే, ఏంట్రా చెప్పు అంటే, వాడు పెళ్లి చేసుకోడు అక్క, నాకు ముందు ఎప్పుడో చెప్పినాడు, వెళ్ళిపోయినాడు నీకు వదిలేసి అని చెప్పి. ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్ కోసం నువ్వు అవసరమైన అప్పుడు వరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని. కాదని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత బతిమలాడుకున్నా అది అసలు లవ్వే అవ్వదు. ఆ వాడు నీ వాడు కాదు, నువ్వు వదిలేసేయి అంతే. మొన్న అంటే తెలిసింది, నేను వెళ్ళిపోయినాక 1 month నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. తన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రోషిని తెలుసు కదా మీకు? తెలుసండి. అంటే ఆఫ్టర్ 4 years ఆఫ్ ద రిలేషన్షిప్ అతను వదిలేసి వెళ్ళిపోయాడంట నెల క్రితం. బట్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అవునా? ఈ విషయం నాకు ఇప్పుడు తెలియదు, మీరు చెప్పేది నాకు తెలియదు, నేను షాక్ అవుతున్నాను. మ్యాటర్ తెలిసే విధంగా మనం ఏం చేయలేమంటారు అయితే మీ త్రూ కానీ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా సర్కిల్లో సడన్ గా కాల్ చేసి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఏంటని కనుక్కోవడం అనేది మేబీ ఇంపాసిబుల్ అండి. చాలా పెద్ద ప్లాన్ వేసాడు తెలుసా, నీకు అది అర్థం అవుతుందా? ఇప్పటికీ అర్థమైందా, అర్థం కాలేదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ఈ జనరేషన్లో ఎక్కువగా సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ కంటే బ్రేకప్ అయిన లవ్ స్టోరీస్నే ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అందులో భాగంగానే ఇవాళ రోషిని తన బ్రేకప్ స్టోరీ, తన లవ్ స్టోరీ గురించి మనతో షేర్ చేసుకోవడానికి, తన బాధల్ని పంచుకోవడానికి, అండ్ అలాగే తనకి ఎలాంటి కౌన్సిలింగ్ కావాలో తెలుసుకోవడానికి మన లవ్ టుడేకి వచ్చారు. అండ్ అలాగే రీనా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మోనికా, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, హౌ ఆర్ యు? సో మన లవ్ టుడేలో తన బ్రేకప్ స్టోరీని అండ్ అలాగే తన లవ్ స్టోరీని షేర్ చేసుకోవడానికి ఇంకో పర్సన్ వచ్చారు. అసలు తన బ్రేకప్ ఎందుకైంది, ఏ కారణాల వల్ల అయిందో తను అడిగి తెలుసుకుందాము. తను ఉన్నారు మన ముందు, మాట్లాడతాం. హలో మ్యామ్. హాయ్. హాయ్. సో మీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎంతమంది, ఒక్కసారి మాకు ఆ డీటెయిల్స్ చెప్పండి. ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సిస్టర్ ఉన్నాడు. ఎల్బీ నగర్లో ఉంటాను, నేను స్టే చేస్తాను. ఓకే. వందన జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేస్తున్నాను. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయింది నాకు. అయితే అట్లా పరిచయం అయిండు అంటే ఇంకా అక్కడ ఎట్లనే ఇక పరిచయం, ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేమిద్దరం ఫ్రెండ్స్తో పాటు, అంటే ఫ్రెండ్స్లో బాగా మూవ్ అవుతుండే, మన స్టడీస్ డౌట్ వస్తే కూడా చెప్తుండే, అట్లా ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయినాం. ఒకరోజు నాకే ఎంత అంటే మంచిగా దేంట్లో అయినా కూడా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఓకే. మా ఇంట్లో ఎవరైనా బాగాలేకపోయినా ఇట్లా ఏమైనా చెప్తే అట్లా కొంచెం సజెషన్స్ ఇస్తుండే. అప్పుడు నాకు అట్లా మూవ్ అయిపోయి యాక్చువల్లీ ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది కంప్లీట్. కాలేజ్లోనే పరిచయం అబ్బాయి? కాలేజ్లో పరిచయం. స్టడీస్ అంతా అయిపోయింది. అప్పుడు స్టడీస్ అంతా అయిపోయినాక మా ఇంట్లో, ఇప్పుడు స్టడీస్ అయిపోతే ఇంట్లో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పక్కా పెళ్ళి చేసుకొని టాపిక్ వస్తుంది. అయితే నేను చెప్పిన ఇట్లా మమ్మీ నేను ఒక అబ్బాయిని లైక్ చేస్తున్నా అంటే, ఇప్పుడే కదా మొన్ననే కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, నేను అంటే ఒక 1 year టైం ఇస్తాను, మీ ఇద్దరు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసినారు కదా, ఇద్దరు సెటిల్ అయినాక జాబ్ చేసినాక అప్పుడు చూద్దామని చెప్పినాను మా పేరెంట్స్. అది కరెక్టే కదా, కూతురికి ఎవరైనా మమ్మీ అలానే చెప్తుంది. అయితే అలా చెప్పినాక ఈ అబ్బాయికి అప్పుడు ఇక మేము హైదరాబాద్కి వచ్చేసినాం. తర్వాత కంప్లీట్ అయిపోయింది డిగ్రీ, జాబ్ కూడా చేస్తున్నాము. తర్వాత మా మమ్మీ ఏ కాస్ట్ అని అడిగింది, కాస్ట్ ఫీలింగ్ ఉంది, వద్దు అది ఇది అని చెప్తే సరే అని చెప్పి ఇంకా గమ్మునున్నా. నేను చూసినాను ఇంక ఒప్పుకుంటున్నారు అనేసి, ఇంక ఒప్పుకోలేదు మా పేరెంట్స్ వాళ్ళు. ఒప్పుకోకపోతే నేను అబ్బాయి ఇంక కాల్ చేసి ఇట్లా హైదరాబాద్కి వెళ్ళిపోదాము, అక్కడ ఇద్దరం ఐటీ కంపెనీలో జాబ్ చేసుకొని సెటిల్ అవుదామని చెప్పిన. మ్యారేజ్ చేసుకోలే అప్పటికి, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను. అట్లా ఒక 4 years అట్లా ట్రావెల్ చేశాను. ఇంట్లో వాళ్ళు కాస్ట్ ఫీలింగ్ అని చెప్పి ఒప్పుకోలేదని చెప్పి దెన్ ఆఫ్టర్ హైదరాబాద్ వచ్చేసారు. అందుకంటే ముందు చూద్దాం, అసలు ఎప్పుడు మీట్ అయ్యావు, ఎలా మీట్ అయ్యావు, తన పేరేంటి? తన పేరు వచ్చి రమేష్. ఓకే. తన పేరు రమేష్. అట్లా కాలేజ్లో అంటే అప్పుడు నేను ఊర్లో ఉంటుండే, ఇక కాలేజ్ అక్కడే జాయిన్ చేస్తే ఇంకా అక్కడే ఉండే. అయితే తను అక్కడ మీట్ అయింది అనమాట. అట్లా ఎలా ఉండేది లవ్?
ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? నేనే చేసిన మేడం. ఓ ధైర్యంగా ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేసింది. ఓకే, ఎలా ప్రపోజ్ చేసావు? ఎలా ప్రపోజ్ చేసిన అంటే అంటే అన్ని షేరింగ్ అంతా బాగుంది. అంటే ఒక హస్బెండ్ ఎలా షేరింగ్ కేర్ కేర్ చేసుకుంటాడు. చేసుకుంటారు, ఒక కిడ్ లాగా చూసుకునేవాడు ఓ అనమాట. సో అట్లా చూసుకుంటే అబ్బా ఫ్రెండ్స్ అంటే నాకు అంటే లైఫ్ లైక్ సబ్జెక్ట్స్ రాసి పెట్టడం, రిపోర్ట్స్ రాసి పెట్టడం, రికార్డ్స్ అన్ని. డౌట్స్ ఉంటే చెప్పడం, ఆ, అట్లా అట్లా కాలేజ్ మిస్ అవుతే కూడా నాకు రికార్డ్స్ అట్లా ఓకే. హెల్ప్ చేయడం ఉంటుండే. మ్హూ. ఇట్లా నేను అనుకున్న అబ్బాయి ఇట్లా అంత బాగా హెల్ప్ చేస్తుండు, ఈ ఈ ఈ అబ్బాయి నాకు లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండు అని చెప్పి నేను అట్లా ఫిక్స్ అయిపోయావు. ఫిక్స్ అయిపోయి ఒకసారి ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే అన్నాడా? డౌట్ వచ్చింది, ఏంటి ఇలా అంటున్నావు, నేను ఇంత క్లోజ్ ఉంటాను అని చెప్పినాడు. తర్వాత ఒక 1 వీక్ టైం ఇవ్వు అని అన్నాడు. నా గురించి కూడా అతనికి మొత్తం తెలుసు. ఓ అమ్మాయిలు కూడా కాదు, అబ్బాయిలు కూడా టైం తీసుకుంటారు అనమాట. అయితే తెలిసి ఒక 1 వీక్ అట్లా 2 వీక్స్ 10 డేస్ తర్వాత టైం తీసుకొని సరే అయితే ఓకే అని చెప్పినారు. అట్లా ఓకే చెప్పారు ఇద్దరు. ఓకే చెప్పిన. సో ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఎట్లా ఉండేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? కాలేజ్లోనే, ఓన్లీ కాలేజ్లోనే కలుస్తుండే. అతను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే కాబట్టి అతనికి పేరెంట్స్ లేరు యాక్చువల్లీ. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, చదువుకుంటుండే. అట్లా నేను కూడా ఏం ఫోర్స్ చేయకపోతుండే. లవ్ అంటే ఇంకా పార్కులు అవి సినిమా షికార్లు మాకు అట్లా తిరగకపోతుండే. ఓన్లీ కాలేజే. కాలేజ్లోనే మాట్లాడుతుండే, అండర్స్టాండింగ్, అర్థం చేసుకునేది. అండర్స్టాండింగ్. పిచ్చి తిరుగుడు అంటారు లవ్ ఎందుకైతే. ఈ జనరేషన్ లో పిల్లలు సినిమాలకి షికార్లకి వెళ్తే అది పిచ్చి తిరుగులో మీకు. ఓకే డన్ ఫైన్. అయితే అట్లా అని ఎందుకులే అట్లా అంతా తిరుగుడు అని చెప్పి అట్లా ఉండే అనమాట. తర్వాత ఇక డిగ్రీ స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఇంట్లో వాళ్ళు సరే అలా లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు, లవ్ నీ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కాస్ట్ చూసుకోలేదు అప్పుడు నువ్వు? నేనేం ఆలోచించలే మేడం. అంటే నాకేం ఫీలింగ్ లేనప్పుడు నేనేం ఆలోచించను. నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు కదా. ఇప్పుడు అమ్మాయికి కాస్ట్ ఫీలింగ్ ఆలోచించదు, అది ఎట్లయినా చేంజ్ మనకి కరెక్ట్ పర్సన్ కావాలి అంతే అని నువ్వు అనుకున్నా. కానీ కానీ ఒకసారి మా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించలేదు ఆ టైంలో. సో ఓకే డన్ ఫైన్. ఆలోచన చేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంట్లో హైదరాబాద్ వచ్చేసారు. కంటిన్యూ. తర్వాత ఏమైంది? హైదరాబాద్ వచ్చిన తర్వాత 4 years అట్లా ట్రావెల్ చేసినాం. ఇద్దరు జాబ్ చూసుకున్నాడు అతను, నేను కూడా ఇద్దరు మంచి జాబ్ చూసుకున్నాం. ఇద్దరం రూమ్ రెంట్ బాగా పెద్ద ఇల్లు తీసుకొని ఇట్లా రెంట్కి జాబ్ చూసుకుంటుండే, అంత బాగానే ఉంది. తర్వాత ఒక 4 years తర్వాత నేను ఇంటికి వెళ్తా ఇట్లా అని వెళ్ళేసి ఎక్కడ వెళ్ళిండు. అట్లా తర్వాత ఒక 20 days అయింది. అప్పుడు పోయేటప్పుడు చెప్పిండు నేను వెళ్తున్నా వస్తా అని చెప్పి, మళ్ళా తిరిగి రాలేదు. కానీ నన్ను అనుకున్న స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ లేదేమో అని చెప్పి ఒక డే మొత్తం వెయిట్ చేసిన. నెక్స్ట్ డే కూడా కాల్ చేస్తుంటే అదే 20 days అయిపోయింది, కాల్ లిఫ్ట్ చేస్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, మెసేజ్కి రిప్లై లేదు. ఇన్స్టా స్నాప్లో అన్నిట్లో మెసేజ్ చేసిన, రిప్లై లేదు. యాక్చువల్లీ ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ది కూడా కాంటాక్ట్ ఎవరిది లేనదే కదా. ఫ్రెండ్స్ కాంటాక్ట్ కూడా ఎవరు లేదు, ఎవరిది లేదు నాకు అతనిది తప్ప. ఏం చేయాలి అబ్బా, ఈయన ఎక్కడ ఉండు, అసలు ఉండా లేదా, మరి యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయిందా అని అట్లా ఆలోచించిన నేను. ఇక్కడ మీరు కాలేజ్ లైఫ్ లో ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నా? డిగ్రీ వరకు ఇంకా అంటే 2 years. 2 years. సో ఈ 2 years లో ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మాట్లాడకపోతున్నాను, హాయ్ బాయ్ పెట్టుకుంటుండే. కానీ ఆయనకి ఫ్రెండ్స్, ఆయన నంబర్స్ ఫ్రెండ్స్ది నా దగ్గర లేదు కాంటాక్ట్. అంతా ఏమి అంత తిరగడం అవన్నీ ఏం లేకుండే. సో ఎవరు కాంటాక్ట్ లో లేరు కాబట్టి ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఇక అట్లనే ఇంకా వస్తలే అని చెప్పి నేను అట్లనే ఒక 6 months మూవ్ అయిపోయినా. అట్లనే నా రెంట్ మొత్తం ఇక జాబ్ చేస్తుండే కాబట్టి ఈజీగా రెంట్ అవన్నీ కట్టుకొని అట్లా ట్రావెల్ చేసిన ఒక్కదాన్ని. సడన్గా ఒకసారి ఏదో వరదో ఇట్లా నంబరు బయట కనిపిస్తే బయటకు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కనిపించింది. అరే ఏంట్రా మీ ఫ్రెండ్కు ఇట్లా 6 months అవుతుందిరా, ఫోన్ కూడా ఎత్తట్లేదు, ఏమన్నా ఉంటే నీకు కాంటాక్ట్ వేరే చెప్పురా అంటే, లేదక్క నాకేం తెలీదు అది అని వాడు అన్నాడు. అదే అంటే లేదురా ప్లీజ్ రా ఇట్లా అని అంటే, నీకు ఒకటి నిజం చెప్పాలా అక్క అంటే, ఏంట్రా చెప్పు అంటే, వాడు పెళ్ళి చేసుకోడు అక్క, నాకు ముందు ఎప్పుడో చెప్పినాడు, వెళ్ళిపోయినాడు నీకు వదిలేసి అని చెప్పాడు. సో ఓకే, ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్ కోసం నువ్వు అవసరమైనావు అప్పుడు అంతే అంటావా? అప్పుడు అంతే తెలీదు నాకు అప్పుడు అంతా. అంటే ఎవరు నమ్ముతారు, అంత హెల్ప్ చేస్తుండే, ఇంటికి వచ్చి కూడా చదువుకుంటుండే,
ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇద్దరము అట్లా చదువుకుంటూనే హెల్ప్ చేస్తుండే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని. ఇంకా సో నీతో ఉన్నంతసేపు కూడా అట్లాంటి బిహేవియర్ నువ్వు చూడలేదు? చూడలేదక్క, చెప్తున్నాను కదా మీకు మేడం కూడా. తిరగడము అవి ఇవి అక్కడ మూవీస్ లాంగ్ డ్రైవ్స్ అన్న అది ఉంటే నాకు అప్పుడు థాట్ వస్తుండే సో mind లో. ఓకే, కాలేజ్ లో అంటే కాలేజ్కి వచ్చి పోతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎక్కువగా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. ఎప్పుడైనా ఇట్లాంటి నువ్వు అంటున్నావు కాబట్టి ఎక్కువ బయటకు వెళ్ళడం ఇష్టం లేదని. సో కలిసి ఉన్నప్పుడైనా కలిసి ఎన్ని నెలలు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అంటే బయటనా హైదరాబాద్? హైదరాబాద్ living. 4 years ఉండే. 4 years 5th ఉన్నప్పుడు year కి, దెన్ అసలు ఆయన యాక్టివిటీస్ ఏంటి అని గమనించాలి కదా నువ్వు కూడా. ఏమంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు ఆ అనుమానమే లేదు తన మీద నీకు? అసలు లేదు మేడం మ్మ్. నాకు. మ్మ్. అంటే తెలుసు కదా ఎప్పటి నుంచో ఇంటికి కూడా వస్తుందంటే ఇంటికి ఎవరు అలౌ చేస్తారు, అబ్బాయిని ఎవరు అలౌ చేయరు. అంత అంత స్మార్ట్ గా ఉంటుండే అన్నమాట. మ్మ్. ఇట్లా సో ఏం జాబ్ చేస్తున్నాడు? నీతో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసేవాడు, బానే ఉండేవాడు. బాగానే ఉండేవాడు. అన్ని అంటే చిల్లర అట్లా ఏం లేదు. మ్మ్. చదువుకుని కాబట్టి ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేస్తుంది. కానీ నాకు అప్పుడు ఎప్పుడు డౌట్ రాలేదు అట్లా వెళ్ళిపోతాడు అనేసి. ఓకే, నీకు డిగ్రీలో చదువుకునేటప్పుడు నీ దగ్గర నుంచి, అంటే ఆ అబ్బాయికి పేరెంట్స్ లేరు, నీ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ లైక్ నాకు అవసరం ఉంది, బుక్స్ తీసుకోవాలి, లైక్ నాకు ఆయనకు ఉంటాయి కదా అవసరాలు, సో ఆ టైప్ లో నీ దగ్గర నుంచి ఏమన్నా అప్పుడు కూడా ఏం లేదా? తీసుకోలేదు. ఓకే, తీసుకోలే. కానీ 4 years తర్వాత ఉన్న తర్వాత ఇద్దరం షేరింగ్ లోనే ఉండే. అసలు అసలు ఏం లేదు. ఆయన ఉన్నప్పుడు రెంట్, కరెంట్ బిల్లు, ఇంట్లో రాషన్ అంతా ఆయననే వేస్తుండే. ఎక్కడ డౌట్ వస్తుంది అప్పుడు మనకి? నాకు నా సేవింగ్స్ నేను సేవ్ చేసుకుంటుండే, మొత్తం ఆయననే పెడుతుండే మనీ. ఎవరితో ఫోన్ మాట్లాడడము నీకు తెలియకుండా మెసేజ్ చేయడం లేదు, ఫోన్ కూడా లాక్ ఉండదు, ఫ్రీ So, okay. వదిలేస్తుండే. వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ ఏమన్నా మీట్ అయినావా? మళ్ళీ ఏమన్నా కలిసినాడా? ఇంకా మీట్ కాలే. ఆయన అట్లా చెప్పంగానే ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా తెలిసినాక నేను మీట్ అయ్యి ఏడిసినా, అంత 100 మందిని పిలిచి చెప్పినా కూడా ఫాల్ట్ నన్నే అంటారు. మ్మ్. ఒక అమ్మాయినే అంటారు కదా, నీకేం సిగ్గు లేదా, ఇంతకు ముందు చూసుకోలేదా, నువ్వు చదువుకున్నావు కదా, మరి ఇవన్నీ చూసుకొని సరౌండింగ్ చూసుకొని చేసుకోవాలి కదా అని అంటారు. మ్మ్. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అని వెళ్ళిపోయింది. 1 year నుంచి నేను ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి, మా పేరెంట్స్ 1 year నాకు టైం ఇచ్చింది, మా పేరెంట్స్ నన్ను నమ్ముకొని ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళకేం నేను ఆన్సర్ చెప్పాలి? ఇప్పుడు ఇతనేమో కనిపించట్లేదు, అత్తపత్త లేదు, ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి బయట అన్ని అప్పులు చేసి ఇంకా రెంట్ అవన్నీ కట్టుకొని ఉంటాను. ఈ మూమెంట్లో ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళలేను, జాబ్ చేయలేను కూడా. సో ప్రెసెంట్ అయితే ఏం చేస్తున్నావు మా? ఇప్పుడు ఇదే ఇట్లానే జాబ్కి వెళ్ళట్లేదని ఇట్లా ట్యూషన్స్ చెప్పుకుంటాం, చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటున్నాను. సో ఏ అమ్మాయి లైఫ్లో అయినా కొంతవరకు ప్రేమించే అబ్బాయి, కేరింగ్ అబ్బాయి దొరికితే ఎవరికైనా అట్రాక్షన్ అనేది కామన్. సో అట్రాక్షన్లో ఉండిపోయావు. సో ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు, ముందే హెచ్చరించారు నీకు వద్దమ్మా అన్న కూడా. సో ఇప్పుడు వాళ్ళని నువ్వు ఫేస్ వద్దు చేయలేకపోతున్నావు. అంటే కాస్ట్ అన్నారు. తర్వాత చదువుకున్నారు కాబట్టి, డిగ్రీ అయిపోయింది కాబట్టి, మీ ఇద్దరు జాబ్ చేసిన సెటిల్ అయినాక, వెల్ సెటిల్ అయినాక చేసుకోండి, 1 year టైం ఇస్తా అని చెప్పినారు. కానీ నువ్వు ఇప్పుడు వినలేదు. అక్కడ నేను ఫేస్ చేయలేను, ఇక్కడ ఈయన ఇక్కడ. Right. సో అందుకే అటు వెళ్ళలేక ఏం చేయలేక ఇక్కడ ఉండిపోయావు. ఇంకా ఇక్కడే ఉండిపోయాను. ఈ 4 years రిలేషన్లో నువ్వు ఎప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురాలేదా? అంటే బేసిక్గా అంటే 1 year 2 సంవత్సరాలు ఓకే, మీరిద్దరు జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మనం అమ్మతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం, ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. చాలాసారి ఈ 4 yearsలో నేను అట్లా డైలీ ఒకసారి అన్న అంటుండే నేను నాకేమైనా పిచ్చా, నీతో ఉంటున్నా, లేకపోతే నీ 1 rupee కూడా తీసుకున్నానేమన్నా అట్లా, అలాంటి అంటే మోసం చేసేవాడైతే నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఏం ఎక్స్పెక్ట్ చెయ్యాడు అసలు నా దగ్గర నుంచి. ఈ డ్రెస్ వేసుకోక, ఆ డ్రెస్సెస్ అదిలా కూడా అన్నాడు. అన్ని డ్రెస్సెస్ కానీ ఎప్పుడో ఒకటి తరచుగా అంటే కాకుండా ఎప్పుడైనా ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతుంది కదా. సో 4 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆయన యాక్టివిటీస్ త్రూ ఏదో ఒక సందర్భంలో నీకు అనిపించలేదా, కాదు ఇది కరెక్ట్ కాదు, వీడు నాకు కరెక్ట్ కాదు అని? అది ఇంకోటి ఏంటంటే మేడం, తర్వాత చెప్పినాడు. అంటే హైదరాబాద్కి వచ్చినాక ఆమెకి ఎక్స్ ఉండే ఒక ఆమె, అమ్మాయి ఆయన లైఫ్ లో ఉండే, అబ్బాయి లైఫ్ లో. నీకంటే ముందు? నాకంటే, నేను అప్పుడు ఎంట్రీ కాలేదు, నాకు తెలియదు ఆయన ఎవరు కూడా. స్కూల్ అనమాట ఫ్రెండ్. ఆమె పేరు ఉండే అజంతా ఎల్లోరా అని పేరు ఉంటుంది.
తను ఉండే అనమాట లైఫ్లో. తను కూడా ఆమెకి సిస్టర్ ఉంది, వాళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోకుండా లేదు నేను ఇట్లా చేస్తే మా చెల్లి కూడా ఇట్లా చేస్తుంది అని చెప్పి నేను అప్పుడు మాట్లాడితే నార్మల్ కామన్గా అప్పుడు చెప్పిండు ఫ్రెండ్ ఉండే, కాకపోతే నేను ఎక్కువ లైక్ చేశాను కానీ అది వన్ సైడ్ ఉండే, అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు. నీకు చెప్పాడా? నాకు చెప్పినాడు. సో అదొక్కటే ఓపెన్గా చెప్పినాడు. అదొక్కటే నీకు తెలుసు. అదొక్కటి తెలుసు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేరన్నది కూడా అబద్ధమా లేకుంటే ఉన్నారా నిజంగానే? ఏమో పేరెంట్స్ లేరని చెప్పినారు. పేరెంట్స్ లేరు, పెద్దమ్మతో ఉంటున్నాను ఇక్కడే అని చెప్పి. ఎప్పుడన్నా ఈ 4-5 సంవత్సరాలలో మీ డిగ్రీ అప్పటి నుండి నువ్వు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదా? లేదు అట్లా లేదు. తీసుకెళ్ళలేదు. తనని నమ్మేసి పిచ్చిగా తనతోటే వచ్చేసింది అంతే. అంతకు మించి ఏం ఆలోచించలేదు. ఒక అమ్మాయి నమ్మిన తర్వాత ఆ అమ్మాయి నా తోడు ఎక్కడి వరకైనా వస్తుంది అనుకున్నప్పుడు ఆ అబ్బాయి ఇంకెందుకు చెప్తాడు? అవసరం లేదు. ఇక ఎప్పుడైతే ఇంకా అవసరం అట్రాక్షన్ పోయిందో ఇంకా వదిలేసుకుని వెళ్ళిపోవడమే చేస్తాడు ఇంకా అబ్బాయి. లేదంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి నా వైపు వాళ్ళు ఇట్లా నేను ఇట్లా కొద్దిగా మనం ఆలోచించి దూరం తీసుకెళ్లే వాళ్ళ రిలేషన్ అయితే మనం మాట్లాడుకుని ఉంటారు. సో వాళ్ళ వైపు నుంచి ఏ మ్యాటర్ తనకి తెలియదంటే అది బేసికల్ గా అంటే జస్ట్ ఫర్ ఫిజికల్ రిలేషన్ అని అర్థమైపోతుంది అక్కడ. ఈ అమ్మాయి వెనకాల కూడా అమ్మ నాన్న లేరు అని అంటే అబ్బాయి ఆ స్టెప్ తీసుకోవచ్చు. బట్ ఏం లేని అబ్బాయి కంపల్సరీ ఒక ఫ్యామిలీ కావాలనుకుంటాడు, ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటాడు. బట్ వీళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు, మీరు మంచిగా సెటిల్ అయిన తర్వాత జాబ్లు ఇస్తూ ఉన్నారు. సో అలాంటి టైంలో ఒక్కసారైనా కూడా మీ పేరెంట్స్తో మాట్లాడదాము, జాబ్ వచ్చింది అని ఈ అమ్మాయి తరపు నుంచి ఒక మాట మాట్లాడితే. తప్పు చేశారు కదా ఆల్రెడీ, ఆగండి వెయిట్ చేయండి అన్నా కూడా వీళ్ళు ఆగకుండా మరి ఆయన ఫోర్సో మరి ఈవిడ ఫోర్సో తెలియదు, ఇద్దరు కలిసి వచ్చేసారు. ఆగినాము. మా మమ్మీ ఏమన్నదంటే డిగ్రీ అయిపోయినాక జాబ్ చూసినాం. అప్పటికి డిగ్రీ అయిపోయింది కంప్లీట్, ఇంటర్వ్యూకి వెళ్ళినాము, ఇద్దరు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చే టైంకి ఇట్లా జాబ్ వచ్చింది మమ్మీ మరి అంటే ఏమంటావు అంటే కాస్ట్ మమ్మీ అడ్డం పెట్టి. సో నేను మైండ్లో ఏమనిపించిందంటే ఇది కాని పని అని చెప్పి వచ్చేసింది. అప్పుడు నువ్వు ఒక మాట ఒప్పించుకునే ప్రయత్నం చేయాలి కదా. అబ్బాయికి ఎవరు లేరమ్మా, లైక్ నాకు కాలేజ్ నుంచి తెలుసు, క్యాస్ట్ ఏముంది తెలుసు, జాబ్ చేసుకుంటే ఇంటికి చదువుకోవడానికి వస్తుండే అప్పుడప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. నువ్వు చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా మీ మమ్మీ వాళ్ళతో? అంటే చెప్పలేదు అప్పటి వరకు. నేను అంటే ఇక ఫ్రెండ్ అంటే ఇంటికి వస్తుండే ఫ్రెండ్ లాగా ఉంటుండే కాబట్టి ఇంకా ఈ టాపిక్ ఇంత జల్లి ఎందుకు అంటారు అని, మళ్ళీ కాలేజ్ వద్దంటారేమో అని చెప్పి ఇంకా మెచ్యూర్డ్గా ఆలోచించి ఇచ్చి ఇప్పుడు ఇది కాదులేమో కరెక్ట్ టైం అని చెప్పి చెప్పలేను నేను అనమాట. సో ఓకే, మరి లివింగ్లో ఉన్నారు. లివింగ్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంటికి కాల్ చేసి మేము ఇలా ఉంటున్నాము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని ఎప్పుడైనా చెప్పావా ఇంటికి? ఒక్కసారి కూడా అసలు కాల్ చేయలేదు, చెప్పలేను. అంటే జాబ్ చేస్తా. సో ఫ్యూచర్ అనుకున్నారు కదమ్మా ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు, ఇంకా జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు, చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో సరే వీఆర్ గుడ్, మేము బాగున్నాము, మేము పెళ్లి చేసుకుంటామా, ఇప్పటికే హ్యాపీగా ఉన్నామని ఒక మాట నువ్వు కాల్ చేయాల్సింది ఇంటి వాళ్ళకి. అదే అప్పుడే చేస్తామనే టైంలో ఈయన కనిపించకుండా పోయింది నాకు. సరే ఒకవేళ వాళ్ళకి చెప్పలేదు, నువ్వు 4 years అబ్బాయితో ఉన్నప్పుడు, సరే మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా పర్లేదు, మనం పర్సనల్గా మ్యారేజ్ చేసుకుందాము అట్లా. అది మమ్మీ కాస్ట్ ఫీలింగ్ పెట్టింది కాబట్టి. అవును, ఇప్పుడు మీ మమ్మీ నీతో మేము మెచ్యూర్డే కాబట్టి అరేంజ్ మ్యారేజ్ చెప్తామని అనుకున్నా. ఆ టైంలో ఈయన మిస్ అయిపోయింది. అవును, వాళ్ళు వద్దన్నారు, లేదు వీళ్ళు ఒప్పుకునేటట్లు లేరు అని ఇద్దరు వచ్చేసారు. మరి వచ్చినప్పుడైనా జాబ్ చేసుకుందాం, జాబ్ చేసుకోదానికంటే ముందు మన ఇద్దరం ఒక దగ్గర ఉంటున్నాము అని అంటే, ఇప్పుడు మీ పేరెంట్స్కి తెలిసి ఉండడం వేరు. పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నారు, తప్పే ఉందా అనుకోవచ్చు. బట్ వాళ్ళు వద్దన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు వాళ్ళ దగ్గర నుంచి అన్నప్పుడు, ఈ అబ్బాయి దగ్గర ఒక మాట, మనం పెళ్లి చేసుకుందాము, ఇట్లా పెళ్లి కాకుండా ఇద్దరం ఒక రూమ్లో ఉంటే బాగుండదు, చూసే వాళ్ళకి కూడా చండాలంగా ఉంటుంది, పెళ్లి చేసుకొని ఉందాము, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే మంచిగా చేసుకుందాము అప్పుడని ఒక మాట అడిగిన మేడం. నేను అడిగితే అంతన్నాను, ఇప్పుడే కదా జాబ్ ఎక్కినాం, ఇప్పుడే హైదరాబాద్కి వచ్చాను, అప్పుడే పెళ్ళి ఎందుకు, ఆగు కొంచెం తెలుస్తుంది మనకు కూడా, రెంట్స్ అవన్నీ రెంట్ అవన్నీ పే చేస్తే తెలుస్తుంది కదా రెస్పాన్సిబిలిటీ ఏంటని, నాకైనా ఆయన అబ్బాయికైనా తెలుస్తుంది అని చెప్పి అట్లా కవరింగ్ చేసినాడు అనమాట. అవును నేను కూడా అనుకున్న నిజమేలే, ఎందుకు తొందరగా రాలే అని చెప్పి ఇంకా గమ్మున.